యేసు నామములో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 11వ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఏమున్నదంటే, ప్రయాసపడి భారములు మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని వాక్యం సెలవిచ్చింది ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా కీర్తనల గ్రంథము మరికి 55వ కీర్తన 22వ వచనము, మీ భారము యెహోవా మీద మోపుడి, ఆయన మీకు ఆదుకొనుని వాక్యం సెలవిచ్చి ఉన్నది. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషి ఏదో ఒక భారముతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మనిషి యేసేపు కాలంలో ఐగుప్తు దేశంలో కరువు భారంగా మార్చబడ్డది. రక్తస్రావం కలిగినటువంటి ఇక మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే, రక్తస్రావం కలిగినటువంటి సహోదరికి ఆ రక్తస్రావము, ఆ యొక్క వ్యాధి ఆమెకు భారంగా మార్చబడ్డది. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక భారంతో ఉన్నారు. కొంతమందికి శాంతి సమాధానం లేదు, వారి జీవితం వారికి భారంగా మార్చబడ్డది. కొంతమంది వారు ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటుంటారు. ఎంతో మెడిసిన్ వేసుకున్న వారి రోగం వ్యాధి తగ్గట్లేదు, ఆ వ్యాధి వారికి భారంగా మార్చబడింది. కొంతమంది విషయంలో ఆర్థిక విషయంలో అప్పులైపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఆర్థికంగా చాలామంది భారంగా ఉన్నది. అయితే ఆర్థిక భారమైన, ఆరోగ్య భారమైన, సమాధానం లేక ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును అంగీకరించినట్టయితే, తన సొంత రక్షకుడిగా అంగీకరించినట్టయితే దేవుడే ఆ భారాన్ని తీసివేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం సెలవిచ్చింది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని సెలవిచ్చిన ప్రకారము ఆయన నువ్వు ఏ విషయంలో నశించి ఉన్నావో, ఏ విషయంలో నీకు భారంగా ఉన్నదో ఒక్కసారి ప్రభు వైపు చూడము. యేసుక్రీస్తు నీ భారాన్ని తీర్చి నేను సమాధానాన్నిచ్చి నీ జీవితాన్ని బాగు చేశాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.